వారం రోజులుగా చిత్తూరు జిల్లాలో అదేవిధంగా ఇటువంటి రేణుగుంట మండల పరిధిలో కావచ్చు, మొలగమూడి, అదేవిధంగా అల్లికేశం, అదే వెంగళరాయల కండ్రిగ మీదుగా కూడా మొత్తం కూడా ఈ రోజు ఉదయం 4 గంటలకి ఈ గాజులమండ్యం పంచాయతీలోకి ఏనుగుల గుంపు, అంటే ఒక 2 పెద్ద ఏనుగులు, అదేవిధంగా ఒక పిల్ల ఏనుగు మొత్తం కూడా ఇక్కడ ప్రవేశించడం జరిగింది. అదేవిధంగా ఇటు పక్క చూస్తే మొత్తం ఇటుపక్క ఎటువంటి ఫారెస్ట్ లేదు, ఎటువంటి అటవీ ప్రాంతం లేదు. అదేవిధంగా అటవీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ అటుపక్క నుంచి అంటే మొత్తం కూడా చూసినట్లయితే అల్లికేశం మీదుగా మొత్తం వెంగళరాయల కండిగా చెరువు మీదుగా వచ్చేసి ఈ గాజులమండ్యం ప్రాంతంలో కడిపెట్టడం జరిగింది. మొత్తం చూసినట్లయితే ఇది మొత్తం కూడా అటవీ ప్రాంతం అయితే కాదు, ఈ అటవీ ప్రాంతం కాదు, ఇది మొత్తం కూడా కంప చెట్లతో కూడుకున్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చూపించే ప్రయత్నం మీకు చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మీకు దగ్గరలో ఇక్కడ మొత్తం కూడా 100 మీటర్ల దూరంలో, 100 మీటర్లు, అదేవిధంగా 150 మీటర్ల దూరంలో చూడొచ్చు. ఒక 2 పెద్ద ఏనుగులు కావచ్చు, అదేవిధంగా ఒక పిల్ల ఏనుగు ఉంది. అదేవిధంగా ఇక్కడికి ఆల్రెడీ మొత్తం కూడా ఈ అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. అదేవిధంగా డిఎఫ్ఓ గారు కావచ్చు, మొత్తం కూడా ఈ జిల్లాకు సంబంధించిన అటవీ ప్రాంత అధికారులు కూడా దగ్గరలో చేరుకుంటున్నారు. అదేవిధంగా మనతో ఇక్కడ ఉన్నారు ఈ గాజులమండ్యం సర్పంచ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చెప్పండి సార్, అంటే ఎప్పుడు వచ్చింది, అసలు ఎన్ని గంటలకు వచ్చాయి ఇక్కడికి? సుమారు 4 గంటలకు వచ్చాయి, 3 గంటలకు వచ్చి ఊరి పక్కన కంచెట్టున్నా. అంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే వాటిని తరమడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మాకు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము, ఫారెస్ట్ వాళ్ళకి చెప్పాము, రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు రాకముందే మా ప్రయత్నంగా డప్పులు కొట్టడం అయితేనేమి, టపాకాయలు కాల్చడం అయితేనేమి, తర్వాత విజువల్ సౌండ్స్ అనమాట, పుల్లి సౌండ్లు అవి మైకుల ద్వారా చేయాలి. ఊర్లో గ్రామం పైకి రానికుంటే ప్రస్తుతానికి అయితే మేము అడ్డుకోగలిగాము. అదే మాగానే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు కూడా వారిని తెలియ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి, అదేవిధంగా అటవీ శాఖ నుంచి ఎటువంటి మీకు సహకారం ఉంటుందని చేస్తున్నారు. మాకు వీలైన తొందరలో ఇక్కడ గ్రామం నుంచి ఫారెస్ట్ తీసుకెళ్ళిపోతారని మేము అనుకుంటున్నాం. సో అదేవిధంగా అంటే అవి అల్లికేశం అదేవిధంగా వాటి మీదుగా వచ్చాయని చెప్తున్నారు. అంటే వచ్చే మార్గంలో ఎటువంటి నష్టం ఏమైనా జరిగిందా గ్రామానికి? వచ్చే మార్గం ఏం నష్టం ఏం జరగలేదు. రాత్రిలో వచ్చేసినాయి, నైట్ లో ప్రయాణం చేస్తున్నాయి, డే టైం గ్రామం మీద ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని ఏనుగులు? 3 ఏనుగులు. సో అది మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా ఈ అటవీ ప్రాంతం అయితే దగ్గరలో అయితే ఎటువంటి అటవీ ప్రాంతం లేదు, కానీ ఇక్కడ మొత్తం చూస్తుంటే కంప చెట్లు మొత్తం ఎక్కువ ఉన్నాయి. సో వీటిని ఎటువైపు తరుముతారో, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఏ విధంగా స్పందించి ఇక్కడి నుంచి బయటికి తరుముతారో వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా గాజులమండ్యం నుంచి రంగనాథ్, అవుటర్ స్టూడియో. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.